జనవరి 26 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. సంఖ్యాకాండం 23 అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యము మనలో ఉన్న నిరాధారమైన మూఢాచారాల భయాలను వేళ్లతో పాటు బయటకు లాగేస్తుంది. ఒకవేళ మంత్రతంత్రాలలో ఏదైనా శక్తి ఉందనుకున్నా అది యేసుప్రభు బిడ్డలకు హాని చెయ్యలేదు. దేవుడు ఆశీర్వదించిన వారిని దెయ్యాలు శపించలేవు. బాలాకులాంటి భక్తిహీనులు ప్రభువు బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను కుతంత్రాలతో పడగొట్టాలనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. వారి ఎన్ని దురాలోచనలు యోచించినా అవి వారి స్వనాశనానికే మూలమయ్యాయి. వారి బలము తరిగిపోయేదిగా ఉంది. వారి ఖడ్గానికి పదును లేదు. వారి కలిసి ఆలోచన చేస్తారు కాని ప్రభువు వారితో లేడు. కాబట్టి ఆ విధంగా ఆలోచించటం వారికి వృధా ప్రయాసే. వారు వలలు వేస్తే వెయ్యనివ్వండి, మనం మాత్రం నెమ్మదిగా ఉందాం. ఆ వలలు మనల్ని ఏమీ చేయలేవు. బయల్జెబూలుకు వారు కేకలు వేసినప్పటికీ, వారు ఎంత కుయుక్తిగా ప్రయత్నాలు చేసినప్పటికీ వారిది వృధా ప్రయాసే. వారికి దొరికేది శూన్యమే. ఇటువంటి మంత్రాలు పనికిరావు. సోదె అనేది పచ్చి మోసం. మంత్రాల వలన కాని సోదెల వలన కాని ఎవ్వరూ మనకు ఏమాత్రం హాని చెయ్యలేరు. ఇది మనకు శుభవార్త. దీనిని నమ్మితే మన హృదయాలకి ఎంతో నెమ్మది. దేవుని యాకోబులు ఆశీర్వాదాల కోసం దేవునితో పోరాడతారు. అయితే దేవుని ప్రజలతో ఎవ్వరూ పోరాడలేరు. ఇశ్రాయేలీయులు దేవునికి బలము కలిగి ఉంటారు. దేవుని ప్రజలకు ఎవరు ఎదురు నిలవగలరు? శత్రువును చూచి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు కనిపించని శత్రువులైన మంత్రగాళ్ళు, సోదిగాళ్ళు మనల్నేమీ చేయలేరు. వారి ఆలోచనలన్నీ వ్యర్థమే. వారి రహస్య పన్నాగాలు నిలబడవు. జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి వారి వలన ఏ హాని రాదు. సాతానును వాడి సేనను మనం ఎదిరిస్తున్నాం.